హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ లాంగ్ వీడియో. సో ఈ రోజు అయితే చాలా స్పెషల్, అంటే మా చిన్ను బర్త్డే. సో తనకి ఇది 6th బర్త్డే. సో మా కజిన్స్ మేమంతా 4 members ఉంటాం. సో తనే చిన్ను ఒక్కటే ఫస్ట్ కిడ్ అనమాట. సో ఎంత ప్యాంపరింగ్ ఉండేదంటే చాలా ఎక్కువ, అది చెప్పలేను. ఆ ప్యాంపరింగ్ వల్ల ఇప్పటికీ మేము సఫర్ అవుతున్నాము. జస్ట్ కిడ్డింగ్ అంతే. సో ఇంకా వెళ్తానే ఫస్ట్ మన పార్దు ఎంట్రీ అయితే ఉంటుంది. ఎప్పుడు వెళ్ళినా పార్దు ఎంట్రీ ఉంటుంది. కరెక్ట్గా ఇంకా అదే టైంకి మా చిన్ను స్కూల్కి వెళ్ళి ఉండింది. అండ్ మా పార్దుకి అంత ప్యాంపరింగ్ లేదు. సో తను అందుకే గుడ్ బాయ్ అనిపిస్తుంది. ఇంకా ఆఫ్టర్నూన్ అంతా లంచ్ చేసుకున్నాక ఈవినింగ్ ఇలా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము. సో పర్పుల్ అండ్ పింక్ కాంబినేషన్ బెలూన్స్ తెచ్చుకున్నాము. జస్ట్ బెలూన్స్, ఒక బ్యానర్ తెచ్చుకున్నాము అంతే. ఇంకా సింపుల్గా డెకరేట్ చేసేసాము. అప్పటికి కూడా చిన్ను రాలేదు ఇంకా ఈవినింగ్కి. సో ఇంకా హాఫ్ డెకరేషన్ అయిపోయాక అప్పుడు వచ్చిందనమాట. తనకు తెలియదు మేము వస్తున్నామని. సో నాకు చిన్నుకు మంచి బాండింగ్ ఉంది. సో మనకు అప్పుడే బీటెక్ అయ్యి కొంచెం ఖాళీగా ఉంటాం కదా, అప్పుడు ఇంట్లో ఉండి ఎక్కువ చూసుకునేదాన్ని చిన్నుని. సో ఇంకా లాక్డౌన్ అలా ఇలా అయిపోయింది. సో ఇంకా నా దగ్గరే ఎక్కువ కూడా ఉంటుంది. ఏదైనా చెప్తే కొంచెం వింటుంది. నేను ఏదైనా చెప్తే సో కొన్ని టైమ్స్ ఎవరు చెప్పినా విందు, బట్ కొంచెం వింటుంది. సో ఇదైతే తన ఫ్రాక్ మేము తిరుపతిలో గెలాక్సీ షాప్లో అయితే తీసుకున్నాము. ఆల్మోస్ట్ 3200 అయితే పడింది. సో అంటే కొంచెం కాస్ట్లీయే, బట్ ఇంకా బర్త్డేకి తీసుకోవాలి కదా, సో ఇంకా అలా తీసుకున్నాము. సో తనకైతే చాలా అంటే చాలా బాగా సెట్ అయింది. ఇంకా సింపుల్గా ఒక జ్యువెలరీ పెట్టేశాము, ఇంకా బ్యాంగిల్స్ అంతే. ఇలా అయితే రెడీ చేసేసింది అక్క. సో నేను ఫేస్కి అంతా నేను రెడీ చేశాను. అండ్ వన్ మోర్ థింగ్, డెకరేషన్ ఎలా అనిపించింది? నాకైతే బాగా అనిపించింది. అండ్ ఇక్కడైతే చిన్ను నిజంగా బుట్ట బొమ్మలా ఉంది ఆ డ్రెస్ వేసుకొని కూర్చోంటే. ఇంకా మా పార్దు అసలు ఎంత చక్కగా ఫొటోస్ తీపించుకుంటాడు. మా చిన్ను అన్న నాకు ఫొటోస్ వద్దంటుంది, మా పార్దు అలా కాదు, బాగా తీపించుకుంటాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ రావడం స్టార్ట్ చేశారనమాట. ఇంకా అలా ఆడుతూ ఉంది. సో ఆల్మోస్ట్ ఒక 7:30, 8 అయిపోయింది కేక్ కటింగ్కి. సో ఇక్కడ మా పార్దు మా పనిలో మేముంటే ఫోన్ ఓపెన్ చేసుకొని కెమెరా ఓపెన్ చేసేసుకున్నాడు. సో నేను వెనకాల నుంచి వీడియో తీస్తుంటే తనకు అర్థం కావట్లా, ఇలా పైకి ఎత్తి చూస్తున్నాడు ఏంటని. ఇంకా తన ఫ్రెండ్స్, వాళ్ళ పేరెంట్స్ అంతా వచ్చాక కొంచెం మంచిగా సందడిగా అయిపోయింది హౌస్ అంతా. ఇంకా డెకరేషన్కి కూడా ఒక కలర్ వచ్చింది అనిపించింది. సో ఇంకా వాళ్ళ డ్యాన్స్లు, మా పార్దునైతే ఇంకా పట్టుకోలేకపోయాము. అసలు ఏం డ్యాన్సో తెలియదు, ఏందిందో వేస్తున్నాడు. ఇంకా మా చిన్నుని బలవంతంగా అలా కూర్చోపెట్టాము, నువ్వు కేక్ కట్ చేసే వరకన్నా ఉండు చిన్ను అని చెప్పి. సో ఇలా అయితే ఇంకా అందరినీ గ్రూప్ ఫోటో అలా తీసాము. వీళ్ళంతా తన ఫ్రెండ్స్ అనమాట లేఅవుట్లో. సో కేక్ అయితే మేము లేఅవుట్లోనే ఆర్డర్ చేసాము. సో 2 kgs అలా ఆర్డర్ చేసాము. 2 kgs సరిపోయి కూడా మిగిలింది, అంత చిన్నపిల్లోలే కదా. సో ఈ కేక్ వచ్చి మాకు 1100 పడింది. సో బేసిక్గా బయట అలా చేయించుకుంటే బేకరీస్లో అలా ఎక్కువ తీసుకుంటారనే అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ ఏంటంటే లేఅవుట్లోనే ఇక్కడ ఒక అక్క చేస్తారు, ఎవ్రీడే చాలా కేక్స్ చేస్తూ ఉంటారు. సో ఆ అక్క దగ్గర కొంచెం రీజనబులే ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. సో ఇంకా అలా కేక్ పెట్టేసి, సో ఇంకా మా చిన్ను కేక్ కట్ చేసే టయానికి ఎందుకో అలిగేసింది కొంచెము. సో అందుకే ఫేస్ కొంచెం కోపంగా పెట్టుకుంది. సో బేసిక్గా చిన్నపిల్లలకి కేక్ కట్ చేయడం చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అలా చిన్న ఒక పాప నేను కట్ చేయాలంటుంటే సో తన దగ్గర కూడా ఇచ్చి కట్ చేయించాము. నాకు అప్పుడు మా జున్ను ఎగురుతొచ్చింది. మా జున్ను కూడా అంతే, ఎవరు బర్త్డేస్ ఉన్నా తను కట్ చేయాలంటుంది అనమాట. సో ఇంకా బేసిక్గా చిన్నపిల్లలకి అలా ఇష్టం ఉంటుంది కేక్ కట్ చేయడము. సో ఇంకా అందరం అలా కేక్స్ పెట్టి కొంచెం ఫొటోస్ అలా తీసేసుకున్నాము.
సరే ఇలా కిడ్స్ అందరూ ఉంటే కొంచెం సెలబ్రేషన్స్ బాగుంటాయి అనిపిస్తుంది సందడిగా. సో ఇంక ఇలా అందరు గ్రూప్ ఫోటో గ్రూప్ వీడియోతో అయితే ఎండప్ చేసాము. ఇంకా కేక్తో పాటు కొంచెం సమోసా, చాక్లెట్స్, చిప్స్, ఫ్రూటీ, సో ఇంకా పాయసం కూడా చేశారు. ఇంకా అవన్నీ పెట్టించాము. దట్స్ ఇట్ ఫర్ లాంగ్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో బాయ్ బాయ్, టాటా.